ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఆత్మహత్య. ఆత్మహత్య ఎందుకు మనం అర్థం చేసుకోవాలి, ఆత్మహత్య గురించి ఎందుకు మనకు అవగాహన ఉండాలంటే, ప్రస్తుత దినాల్లో మనం వింటూ ఉన్న రకరకాల పరిస్థితుల్లో వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అర్ధాంతరంగా వారి జీవితాలని ముగిస్తూ ఉన్నారు. ఏంటి కారణం? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, వాటిని అధిగమించడం ఎలా అన్నది ఒక అవగాహన కలిగి ఉండడం అనేది సమాజానికి మంచిది. కాబట్టి ఈ ఆత్మహత్యల గురించిన అవగాహన మనం ఖచ్చితంగా కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి ఈ విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, ఇదిగో నాయన, ఆత్మహత్యల గురించి కొన్ని విషయాలని మేము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉండగా మాట్లాడే దేవుడుగా మీరున్నందుకు అయ్యా, మీ లేఖనాలు ఏ విషయాలని ప్రస్తావిస్తూ ఉన్నాయో, ఏ రీతిగా మేము ఈ యొక్క టాపిక్ని మేము అర్థం చేసుకోవాలో మాకు సహాయం చేసి మాకు జ్ఞానాన్నిచ్చి మాతో మాట్లాడమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆత్మహత్య అంటే ఏంటి? ఎవరికి వారిని చంపుకోవడం, ఎవరికి వారే వారి జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచన కలిగి అలా నిర్ణయం తీసుకుని అలా ముగించుకోవటాన్ని ఆత్మహత్య అంటారు. ఇతరులని మనం చంపితే హత్య అంటాం, ఎవరిని వారు చంపుకుంటే ఆత్మహత్య అంటాం. ఈ ఆత్మహత్య గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా ఏంటమ్మా ఏమైందంటే, ఇలా ఊరేసుకుని చనిపోయిందండి, లేకపోతే రైలు కింద పడి చనిపోయింది, లేకపోతే విషం తాగి చనిపోయింది, లేకపోతే కిరోసిన్ పోసుకుని అంటించుకుంది, ఇవి ఆత్మహత్యలు జరిగినాయి అని చెప్పుకున్నప్పుడు మనం వింటున్నప్పుడు, నదిలో దూకేసింది, బావిలో దూకేసింది, ఇవే కదా. ఈ బావిలో దూకేయడం కానీ, నదిలో దూకేయడం కానీ, లేకపోతే ఉరేసుకోవడం కానీ, అంటించుకోవడం కానీ, రైలు కింద పడడం కానీ, ఇవన్నీ కూడా వారి జీవితాన్ని ముగించుకోవాలని వారి నిర్ణయం తీసుకుని అలాంటి క్రియలలో వారు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఊరికే వారికి వచ్చేసిందంటే కానే కాదు. వారు మరి రకరకాల పరిస్థితులు గుండా వారి జీవితం వెళ్ళినప్పుడు వారికి అదే సొల్యూషన్ అనుకున్నారు కాబట్టి ఆ పని చేశారు. అర్థమైందండి? అదే పరిష్కారం అనుకున్నారు. ఎందుకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడంటే, ఇక తన సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి, తన సమస్యలను ముగించడానికి తన మరణమే, తను చనిపోవడమే ఒక పరిష్కారం అని ఒక భ్రమపూరితమైన ఆలోచన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి తనని నడిపిస్తుంది. ఈ ఆత్మహత్యలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అధిగమించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం దాన్ని ఖండిస్తుంది. మరి ఆత్మహత్యలు చేసుకున్న వారు పరలోకం చేరుతారు అనటానికి చాలా క్వశ్చన్ మార్క్గా దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఎందుకంటే ఆత్మహత్య అనేది ఒక పాపం. నరహత్య చేయవద్దని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా. నరహత్య అంటే ఇతరుల్ని హత్య చేయడం మాత్రమే కాదు, నిన్ను నీవు చంపుకోవాలనుకున్నా కూడా నరహత్యే. ప్రాణం చాలా విలువైనదిగా, ఈ జీవం చాలా విలువైనవిగా దేవుడు ఎంచుతున్నాడు. దేవుడు విలువైనవిగా ఎంచే ఈ జీవితాన్ని నీవు ముగించాలనుకోవడం చాలా దేవుని ఉద్దేశాలకు చాలా వ్యతిరేకమైన ఆలోచన. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవటం చాలా భయంకరమైన నష్టాన్ని నీకు, నీ కుటుంబానికి కూడా ఇస్తుంది. ఆత్మీయంగా, పరసంబంధమైనదిగా, దైవికమైనదిగా, భక్తి సంబంధమైనదిగా, దేవుని యొక్క వాక్యానుసారమైనదిగా, చాలా అన్నింటికీ వ్యతిరేకంగా ఆత్మహత్య ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అంటే ఏమాత్రం కూడా దేవుడు దాన్ని అంగీకరించడు, దేవుని యొక్క వాక్యం దాన్ని అంగీకరించదు. ఆత్మహత్య చేసుకోవడం వలన సమస్య పరిష్కరింపబడుతుంది అనుకోవడం చాలా పొరపాటు. ఆత్మహత్య చేసుకోవడం వలన సమస్య మరి ఆ కుటుంబాన్ని చుట్టుముడుతుంది, ఆ కుటుంబానికి తీరని అవమానాన్ని తీసుకొస్తుంది, ఆ కుటుంబంలో ఇంకా భయంకరమైన బాధను మిగులుస్తుంది. చాలా అంటే చాలా యాతనను, ఇబ్బందిని ఆ కుటుంబానికి కలిగిస్తాయి. మరి ఆ కుటుంబానికి కలిగే అవమానాన్ని, ఆ కుటుంబానికి కలిగే యాతనను, ఇబ్బందిని దృష్టిలో పెట్టుకోకుండా, వాటి గురించిన స్పృహ లేకోకుండా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా పొరపాటు. అయితే ఆత్మహత్య మరి అధిగమించాలంటే ఆత్మహత్యకు ప్రోత్సాహపరిచే కారణాలు ఏమై ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే ఆత్మహత్యని ఎలా అధిగమించాలో మనకు అర్థమవుతుంది. ఆత్మహత్యను ప్రోత్సాహపరిచే కారణాలు. సో అది
పర్సనల్, మన వ్యక్తిగతమై అవ్వచ్చు, ఎవరికి వారే కారణం అవ్వచ్చు, ఎవరికి వారే ఒక కారణం అవ్వచ్చు. అంటే వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వారే. రెండవది, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇతరులు అవుతారు. కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వారి పరిస్థితులు అవుతాయి. సో ఆత్మహత్య చేసుకోవడానికి వారికి వారే కారణం ఎవరు అవుతారు అంటే, వారికి మానసిక ప్రశాంతత లేదు అనుకుని భ్రమపడుతూ, ఎవరు వారిని ప్రేమించడం లేదు అనే ఒక తప్పుడు ఆలోచనలో వారు కుమిలిపోతూ, ఎవరు వారికి విలువివ్వట్లేదని కుమిలిపోతూ, లేకపోతే వారు ఏదైనా తప్పు చేసి ఆ తప్పు బయటపడుతుంది అన్న ఆలోచనతోనో, లేకపోతే ఆ తప్పు బయటపడినప్పుడు అవమానం వస్తుందనో ఆ ఆలోచనతోనో, వారు చేసిన మరి తప్పుడు పని వలన ఏదేమైనా కూడా వారికి వారే కారణంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వారికి వారే కారణం. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిని మనం పరిశీలిస్తే, ఒక వ్యక్తి మరి చిన్న బాలికను మరి తప్పుడు విధానంలో ప్రవర్తించి ఫోక్సో యాక్ట్ కింద అతని మీద కేసు పెట్టబడి, ఆ గ్రామం అంతా కూడా అది తెలియడంతో ఆ వ్యక్తి మరి ఆ ఫోక్సో యాక్ట్ ద్వారా పెట్టబడిన కేసు, అలాగే కూడా ఆ గ్రామస్తులకి తెలిసిపోయినాయి అన్న విషయంతో తన కుటుంబం ముందు, తన గ్రామస్తుల ముందు తలెత్తుకుని తిరగలేక పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. సో ఇది ఒక ఆత్మహత్య. ఈ ఆత్మహత్యకి కారణం ఆ వ్యక్తే తన జీవితంలో తను చేసిన తప్పును బట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరికి వారు కారణమవుతారు. రెండవది, ఆత్మహత్య చేసుకోవడానికి ఇతరులు కారణమవుతారని చెప్పుకున్నాం. ఇతరులు ఎలా కారణమవుతారు? ఒక్కొక్కసారి భర్త ఇబ్బంది పెడుతున్నాడు, భర్త టార్చర్ పెడుతున్నాడని భార్య ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే అత్త టార్చర్ పెడుతుందని కోడలు ఆత్మహత్య చేసుకోవడం, మరి నిప్పంటించుకోవడం, లేకపోతే నిద్ర మాత్రలు మింగి చనిపోవడం, ఇలాగూ కొన్ని ఉదాహరణలు, కొన్ని విషయాలను మనం వార్తల్లో వింటూ ఉన్నాం. అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఇతరులు కూడా కారణమవుతారు. కొన్నిసార్లు కొంతమంది మరి భయపెట్టడం, కొంతమంది అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం, కొంతమంది వేధింపులకు గురి చేయడం, మరి ఇలాంటి పరిస్థితులను బట్టి ఇతరుల వలన ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇతరుల వలన ఆత్మహత్య, ఇతరులు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం చూస్తూ ఉంటాం. అలాగే ఈ మధ్యకాలంలో మరి ఒక స్త్రీ తన కొడుకుతో రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న విషయం చాలా సమాజాన్ని కలవరపరిచినట్లుగా మనం వార్తల్లో చూస్తాం. అది ఏంటి కారణం అంటే, మరి రకరకాలుగా ఏ విషయం కూడా ఒక కొలిక్కి రాలేదు, కానీ మరి ఎవరో మరి తన సహోదరుడు, తన తల్లి కారణం అయ్యుండొచ్చు అన్న వార్తలు చలామణిలో ఉన్నాయి. ఏదేమైనా కూడా వారో కాదో మనకు తెలియనప్పుడు ఆ ప్రస్తావన కూడా మంచిది కాదు. అయితే ఏదేమైనా కూడా వారంతటా వారు ఆత్మహత్య చేసుకోవాల్సిన కారణాలు లేవు. వారికి అన్నీ బాగున్నాయి, మరి వారికి ఫైనాన్షియల్గా బాగుంది, భర్త మంచోడు, మరి పరిస్థితులన్నీ బాగున్నాయి, అయినా కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి అంత ఎడ్యుకేటెడ్ ఆవిడ, అంత చదువుకున్న స్త్రీ, చక్కగా ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయిన ఒక ఉమెన్, మరి తన కుమారునితో ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలతో మరి కారులో వెళ్ళి కార్ని రోడ్డు పక్కన పార్క్ చేసి మరి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా అంటే ఎంత మంచి చదువుకున్నా ఒక్కొక్కసారి తప్పుడు ఆలోచనల్లో పడిపోవడం, తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక అవగాహన, ఒక ఆలోచన చాలా అవసరం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య అనేది పరిష్కారం కానే కాదు. ఆత్మహత్య వలన సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకోవడం ఒక భ్రమ. మీరు చనిపోయారు అనుకుంటే ఆ కుటుంబం చుట్టూరు కూడా ఆ సమస్య మరిన్ని కష్టాలను కలిగిస్తుంది, మరింత వేదనను కలిగిస్తుంది. కాబట్టి ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఇతరులు కారణమవుతారు, వారికి వారు కారణమవుతారు. అలాగే మూడోదిగా పరిస్థితులు కారణమవుతాయి. కొంతమంది అప్పులు చేసి అప్పులు ఎక్కువైనవి అన్నా కూడా అది మరి వారి తొందరపాటు నిర్ణయాల వల్లనే అప్పులు ఎక్కువ అవుతాయి. వారి యొక్క తొందరపాటు, అజ్ఞానంతో ఉన్న ఆలోచనలతో, అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలతోనే
అప్పులు ఎక్కువ అవుతాయి. అప్పులు ఎక్కువైపోయినాయి అన్న ఇదిని బట్టి ఆత్మహత్య చేసుకునేవారు కొంతమంది ఉన్నారు, అప్పులు ఎక్కువైపోయినాయి అని. అలాగే మరొక వార్త, స్టాక్ మార్కెట్లో సుమారుగా 36 లక్షలు నష్టపోయి ఇంకా ఆ నష్టాన్ని పూడ్చలేక తను ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక మనిషిగా విఫలమయ్యానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఒక వ్యక్తి. సో ఈ వార్తలన్నీ కూడా చాలా కలవరాన్ని, చాలా భయాన్ని కలిగిస్తున్నాయి. సో ప్రస్తుతం రోజుల్లో అవి చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి వారు చాలా తొందరపాటు నిర్ణయాలను తీసేసుకుంటున్నారు. అలాగే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ అవగాహన పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ బిజినెస్ చాలా మంచిదైనప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైందనే గుర్తింపు లేకోకుండా చాలా కొంతమంది స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చాలా ఫైనాన్షియల్గా చాలా భయంకరంగా పతనమైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి జీవితాల్లో పతనమైపోయి కూడా చాలా చక్కగా ధైర్యంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇలా మరి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు. కొంతమంది 10th క్లాస్ తప్పినా చనిపోయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, బిజినెస్లో ఫెయిల్ అయినా, అప్పులు పాలైనా కూడా, కొన్ని అవమానాలు వచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు. ఇలాగూ కొన్ని కారణాలు, ఆత్మహత్యలకి కారణాలు కనిపిస్తాయి. అయితే ఈ కారణాలు మనం పరిశీలించినప్పుడు ఆత్మహత్య అనేది పరిష్కారం కాదని మనకు అర్థమవుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా, పర్సనల్గా నీవు కారణమైతే నువ్వు తప్పు చేసావు, నీ వలన తప్పు జరిగిపోయింది. తప్పు జరిగిపోయిన తర్వాత నీకు అవమానం వచ్చిన తర్వాత నీవు ఎవరు ఎదుట తలెత్తుకుని మరి జీవించలేక, తల ఎత్తుకుని ఉండలేక ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే నీ జీవితం చెడుగా ఒక బ్లాక్ హిస్టరీ నీ జీవితంలో మిగిలిపోదా? ఒక తప్పుడు వ్యక్తిగానే నువ్వు మిగిలిపోతావు కదా. తప్పుడు వ్యక్తిగానే నువ్వు నీ జీవితాన్ని ముగించేస్తున్నావు. చరిత్రలో నువ్వు తప్పుడు వ్యక్తిగా నిలిచిపోతావు. నీ భార్య దృష్టిలో, లేకపోతే నీ భర్త దృష్టిలో, లేకపోతే నీ బిడ్డల దృష్టిలో, నీ తల్లిదండ్రుల దృష్టిలో, నీ గ్రామస్తుల దృష్టిలో నువ్వు చెడుగానే మిగిలిపోతావు. నీకు మంచి అన్న పేజీ నీ జీవితంలో ఉండదు. ఇక చెడు అన్న చెడుతోనే నీ జీవితం ముగిస్తుంది. ఎందుకు అలా నీ జీవితాన్ని నువ్వు ముగించుకోవాలి అని ఆలోచించు. నీవు తప్పు చేసావు, నువ్వు భయంకరమైన పాపం చేసావు, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు, తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. ధైర్యం తెచ్చుకో, దేవుడు సహాయం చేస్తాడు. ఎంత భయంకరమైన పాపినైనా దేవుడు క్షమించి మంచి జీవితాన్ని ఇచ్చాడు. అయితే నీ జీవితంలో చెడు అన్న పేజీ ప్రస్తుతం నువ్వు జరుపుతున్నావు. ప్రస్తుతం చెడు అనే పేజీని నువ్వు రాసావు. మంచి అనే పేజీని రాసి మంచితో మన జీవితాన్ని ఎందుకు ఫిల్ చేసుకోకూడదు? మన జీవితాన్ని మంచితో ఎందుకు నింపుకోకూడదు? మన పేజీలని ఇంకా మంచితో ఎందుకు నింపుకోకూడదు? ఖచ్చితంగా నింపుకోవచ్చు. ఒకవేళ నీ గ్రామంలో తలెత్తుకోలేని పరిస్థితి నీ వల్లనే వచ్చింది, నిజంగా నీవు తప్పు చేసావు కాబట్టి అయితే ఆత్మహత్య చేసుకోక, నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించక నువ్వేం చేయాలంటే, మరి నీ జీవితాన్ని తప్పు అన్న పేజీతో ముగించుకోకుండా మంచి అనే పేజీలు నీ జీవితంలోకి రావాలని నువ్వు ఎందుకు ఆశపడకూడదు? ఇదిగో ఈ జీవితం ఇలా చచ్చిపోవాలనుకున్నాను, నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది, ఇక నేను జీవిస్తాను, మంచిగా జీవిస్తాను, సమాజం కొరకు జీవిస్తాను, ఎన్ని అవమానాలు, ఎన్ని సూటిపోటి మాటలు వచ్చినా కూడా నేను మంచిగా బ్రతికి చూపిస్తాను అని ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, ఏ చెడు పేజీలు అయితే నీ జీవితంలో ఉన్నాయో ఆ చెడు పేజీలు చాలా కొద్దివైపోతాయి. మంచితో నింపబడిన పేజీలు చాలా ఎక్కువ అవుతాయి. మంచితో నింపబడిన పేజీలు ఎక్కువైనప్పుడు చెడుతో నింపబడిన ఆ పేజీలు స్మరణకు కూడా రావు, స్పృహకు కూడా రావు. అంటే ఆ చెడు నీ జీవితంలో ఒక మచ్చగా ఉన్నప్పటికీ కూడా ఆ మచ్చని అధిగమించిన చాలా మంచి నీ జీవితంలో నువ్వు చోటు చేసుకున్నప్పుడు, నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు నింపుకున్నప్పుడు అది సమాజానికి నువ్వు మేలుకరంగా మారినట్లు, నీ కుటుంబానికి నువ్వు మేలుకరంగా మారినట్లు, నువ్వు ధైర్యం తెచ్చుకొని పిరికితనాన్ని విడిచిపెట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు సమాజానికి మేలుకరమైన వ్యక్తిగా మారినట్లు ఖచ్చితంగా అది మారుతుంది. కాబట్టి జీవితాన్ని చెడు పేజీలతోనే ముగించుకోకుండా ఆ పుస్తకంలో చివరిలో అన్ని చెడు పేజీలే ఉండి అర్ధాంతరంగా ముగిసిపోయి నల్లగా ఆ మచ్చతోనే జీవితాన్ని ముగించి ఆ కుటుంబం మీద కూడా భయంకరమైన మచ్చ వేసి చనిపోయే కంటే కూడా ఆ మంచి
చేసి మంచి పేజీలను నింపడానికి ప్రయత్నం చేయడం అనేది దేవుని సహాయాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని కృపను తీసుకొని వస్తుంది. కాబట్టి వ్యక్తిగత కారణాల వలన ఎవరు చనిపోనే అవసరంలా. మీరు ఎంత తప్పు చేసి తప్పులో దొరికిపోయినా, ఎంత భయంకరమైన పాపం చేసి పాపంలో దొరికిపోయినా, మీకు వ్యక్తిగతంగా ఎంత విఫలమైపోయామనిపించినా ఇక మీరు సమాజం కొరకు బ్రతకాలి అని నడుం కట్టుకోండి. ఎంతోమంది వ్యక్తులు సమాజం కొరకు బ్రతికి మంచి పేజీలను వారి జీవితంలో నింపుకున్న వారు ఉన్నారు. మీరు కూడా నింపండి, మంచి పేజీలు నింపండి. మంచితో మీ జీవితంలో ఉన్న పేజీలను నింపండి. మంచి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ చెడు ఒక 2 పేజీల్లో ఉంటే మంచి 100 పేజీల్లో ఉండేటట్లుగా నింపొచ్చు. అప్పుడు ఏ సమాజం అయితే మిమ్మల్ని అవమానపరిచిందో అదే సమాజం మిమ్మల్ని పొగుడుతుంది, అదే సమాజం మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. ఏ సమాజం అయితే మిమ్మల్ని అసహించుకుందో అదే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. కాబట్టి ఏది కూడా అసాధ్యం కాదు అని దేవుని యొక్క వాక్యం మనకి చక్కగా బోధిస్తుంది. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్పేది ఏంటంటే, దేవుడు కృప కలిగిన వాడని, ఆయన మన జీవితాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దగలడని, చాలా చక్కగా ప్రేమ కలిగిన దేవుడని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఆత్మహత్య అనే ఆలోచనను విడిచిపెట్టి మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచనను కలిగి, ఇదిగో ఈ చెడ్డ పేరు నాకు వచ్చింది, ఈ చెడ్డ పేరును అధిగమించి మంచి పేరు తెచ్చుకుంటా, ఏ ప్రజలైతే నన్ను అసహించుకుంటున్నారో అదే ప్రజలు నన్ను గౌరవించేటట్లుగా నేను చేస్తాను అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతరులు కారణమైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య ఆలోచన అనేది రానివద్దు. మనం పోరాడే వారంగా, ధైర్యంతో ఉండే వారంగా ఉండాలి. ఒకవేళ ఎవరు మీరు ఏ వేధింపులతో మీరు బాధపడుతున్నారో ఆ వేధింపులను అధిగమించడానికి ఉన్న అవకాశాలను మీరు లిస్ట్ అవుట్ చేయండి, మీ పేపర్ మీద పెట్టండి. ఇప్పుడు ఒక అత్త వేధింపులో, లేకపోతే భర్త వేధింపులో, లేకపోతే ఆఫీసులో వేధింపులో, లేకపోతే ఏదైనా పోలీసుల వేధింపులో, లేకపోతే ఎవరి వేధింపులో, ఆస్తి సంబంధిత ఎవరి వేధింపులు ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో కొంతకాలం క్రితం డిపార్ట్మెంట్ వేధించింది అని చెప్పి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరి వేధింపుల వలన కూడా మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, ఎవరో వేధిస్తున్నారు ఆత్మహత్య చేసుకుందాం అని అనుకుంటే, మరి మీ వలన చాలా ఇతరులకి నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒక కోడలు ఆత్మహత్య చేసుకుంటే చిన్న బిడ్డలు చాలా తల్లి లేని వాళ్ళు అయిపోతారు. తల్లి లేని బిడ్డల్ని ఎలా పెరుగుతారో ఆలోచించేయండి. తల్లి ఇచ్చిన ప్రేమ ఇంకెవరైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. కానీ కొంతమంది తొందరపాటులో ఆలోచన లేకోకుండా వారు ఆ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోబట్టి వారికి ఉన్న చిన్న బిడ్డలు తల్లి లేని బిడ్డలు అయిపోతున్నారు. ఆ తల్లి లేని బిడ్డల ఆక్రందన, ఆ తల్లి లేని బిడ్డల శోకం, ఆ తల్లి లేని బిడ్డల బాధను ఎవరు తీర్చగలరు? వారి భవిష్యత్తు అంతటిలో కూడా ఆ లోటును ఎవరు పూడ్చగలరు? ఆలోచించేయండి. అంటే ఇతరులు వేధిస్తున్నారు అని మరి ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా చాలా తొందరపాటు నిర్ణయం, చాలా పొరపాటు. దానివలన కుటుంబానికి, బిడ్డలకు, లేకపోతే నీ తల్లిదండ్రులకు చాలా తీరని దుఃఖం, తీరని నష్టం కలుగుతుంది. కాబట్టి నీ గురించి నువ్వేదో భయపడిపోయి నీవేదో నీ జీవితాన్ని ముగించేసుకుంటే ఆ కష్టాలు తీరిపోతాయని, ఆ సమస్యలకు అదొకటే పరిష్కారం అని, అదొకటే ఫుల్ స్టాప్ అని అనుకోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా పోరాడాలి, ధైర్యంగా నిలవాలి. వాటికి పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారం అనేది ఎలా వస్తుంది, ఎవరితో మాట్లాడాలి, మరి మన యొక్క కోర్టుల యొక్క సహాయం తీసుకోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహాయం తీసుకోవడం, పెద్దల యొక్క సహాయం తీసుకోవడం, అనేక రకాలుగా సహాయం తీసుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో మనం చూసుకోవాలి. కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది పరిష్కారం కాదు. అలాగే పరిస్థితులు, అప్పులు. అప్పులు ఎక్కువైనాయి అని ఆత్మహత్య చేసుకోవడం చాలా పొరపాటు. అప్పులు ఎక్కువైనాయి అని అవమానంతో ఆత్మహత్య చేసుకోవడం, అప్పులు ఎక్కువైనాయి అని ఆత్మహత్య చేసుకోవడం, స్టాక్ మార్కెట్లో నష్టపోయానని ఆత్మహత్య చేసుకోవడం, ఉద్యోగం పోయిందని ఆత్మహత్య చేసుకోవడం, వ్యాపారం దివాళా తీసిందని ఆత్మహత్య చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా పొరపాటు. ఎంత అప్పులు ఎక్కువైనా కూడా నీకు ఉన్నవి అమ్మేసైనా సరే నీవు అప్పులు తెచ్చుకుని నడి రోడ్డు మీద నుంచి మళ్ళా మొదటి నుంచి రూపాయి దగ్గర నుంచి నీ జీవితాన్ని ప్రారంభించవచ్చు. అంతేగాని అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆత్మహత్య చేసుకోకూడదు. ఒక యవ్వనస్తుడు సుమారుగా 33-32 సంవత్సరాల కుర్రోడు, మంచి భార్య, బిడ్డలు,
మరి ఉన్నారు. తను అప్పులు ఉన్నాయని, ఆ అప్పులు ఎక్కువైనాయి అన్న ఉద్దేశంతో తన కుటుంబాన్ని కూడా పోషించలేనన్న పరిస్థితుల్లో తను మరి ఆ కాలంలో దూకి చనిపోయాడు. కాలంలో దూకి చనిపోతే మరి భార్య బిడ్డలు ఎంత ఇబ్బందికి లోనవుతారో ఆలోచించేయండి. చిన్న పిల్లలు, తండ్రి గుండెలు కొట్టుకుని ఏడుస్తున్నాడు. తండ్రికి మరి ఆ బిడ్డ అప్పుల్ని తీర్చగలిగిన దానికంటే రెట్టింపు ఆస్తి తండ్రి దగ్గర ఉంది. నాకు ఒక మాట చెప్తే నేను నాకున్న ఆస్తులు సగం ఆస్తి అమ్మేసి నా బిడ్డ అప్పులు నేను తీర్చేసేవాడిని, నా బిడ్డ నాకు దక్కేవాడు, ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అని తండ్రి రొమ్ములు కొట్టుకుని ఏడుస్తున్నాడు. ఆలోచన చేయండి. ఇప్పుడు అప్పులు, మరి దానివల్ల ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి? అప్పులు ఎక్కువైనాయని ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అప్పులు ఎక్కువైనాయి అని ఆత్మహత్య చేసుకోకూడదు. దానికి కూడా పరిష్కారం ఉంటుంది. మీరు ఎంత విఫలమైపోయినా, ఎంత నష్టపోయినా, ఎంత వేధింపులకు లోనవుతున్నా, ఎంత డిప్రెషన్ మీలో ఉన్నా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా ఆత్మహత్య అవసరం లేదు. ఏమండి, చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏలుకి ఫింగర్కి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెయ్యి నరికేస్తామా? చెయ్యి ఆపరేషన్ చేసి చెయ్యి తీసేస్తామా? అలా చేసి తీసేసిన డాక్టర్ని ఏమంటాం? ఎంత మూర్ఖుడు ఆ డాక్టర్. వేలికి ఇన్ఫెక్షన్ వస్తుంది ఏంటి, చెయ్యి తీసేయడం ఏంటి అంటారు. ఏమంటే వేలికి ఇన్ఫెక్షన్ వస్తే చెయ్యి తీసేయడం ఏంటని చెప్తారు. సో చెయ్యికి ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని వేలిని తీసేస్తే మరి అది బెస్ట్. కానీ వేలికి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెయ్యిని తీసేస్తే ఎంత మూర్ఖత్వం. అంటే ఒక సమస్య వచ్చిందని జీవితాన్ని ముగించేయడం అనేది వేలికి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెయ్యిని తీసేసిన లెక్క అనమాట. అంటే ఒక భాగం, చిన్న భాగం, ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ అనేది, ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది, డబ్బు అనేది ఒక భాగం. ఆ భాగం విఫలమైందని జీవితాన్నే ముగించేయడం అనేది చాలా తప్పు. అవమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవానికి భంగం కలిగిందని, అవమానం వచ్చిందని జీవితాన్ని ముగించేయడం అనేది ఏలుకి ఇన్ఫెక్షన్ వస్తే చెయ్యిని తీసేసిన మాదిరి. అంటే జీవితంలో ఒక భాగమైనది నష్టపోతే మొత్తాన్ని ముగించడం అనుకునేది పొరపాటు. మొత్తాన్ని అవసరం లేదు. ఖచ్చితంగా ఆ బాధ అలా ఉంటుంది, ఆ సమస్య అలా ఉంటుంది. ఎందుకంటే యోబు కూడా ఏమనుకున్నాడు? నన్ను ఎవరైనా ఉరి తీసేస్తే బాగుండు అన్నాడు యోబు. ఆ బాధ అలా ఉంటుంది. ఆ బాధ అలా ప్రోత్సాహపరుస్తుంది. ఆ సమస్య అలా ప్రోత్సాహపరుస్తుంది. ఇక తట్టుకోలేమన్నట్టు అనిపిస్తుంది. అయితే యోబు దేవునితో నిత్యము మాట్లాడుతూ వచ్చాడు. మనకి బాధలు, సమస్యలు కలిగినప్పుడు అలాంటి ఆలోచన రావడం తప్పేమీ కాదేమో, అందరికీ అలాగే వస్తున్నాయి. కానీ దేవునితో మాట్లాడుతూ దేవుని మాటలు వింటూ ఉండడం వలన, దేవుని మీద ఆనుకోవడం వలన మనము ఆ భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో భద్రపరచబడతాం. మన ఆలోచనల్ని మనం ఆధారం చేసుకొనక దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకున్న వారంగా మనం ఉంటాం. దేవుడు నాకు మేలు చేస్తాడు అనే ఒక స్పృహలో, ఒక అవగాహనలో మనం దేవుని మీద ఆధారపడటానికి అవకాశం ఉంది. బాధలు అలా ప్రోత్సాహపరుస్తాయి అన్నమాట వాస్తవం. అలాగే రెండవది, మనం దేవునితో మాట్లాడుతూ దేవునితో గడపడం వలన మనకి ఆశీర్వాదం, మంచి రోజులు వస్తాయి. అంటే యోబు రోజులన్నీ బాధలతోనే, నిట్టూర్పులతోనే, నిస్పృహలతోనే ముగిసిపోయినాయా అంటే లేదు. ఆ చెడు రోజులు పోయి, ఆ బాధాకరమైన రోజులు పోయి, ఏడ్పుతో మూలుగులతో కూడుకున్న ఆ రోజులు పోయి, మంచి రోజులు, ఆశీర్వాదకరమైన రోజులు యోబు జీవితంలో వచ్చాయి. అలాగూ మన జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇలాగే ఉంటుందా? ఉండదు. రోజులు మారుతున్న కొద్దీ మీ రోజులు మంచి రోజులుగా మారుతాయి. మంచి రోజులుగా మారి శాంతి, నెమ్మది, ఆశీర్వాదం, ఐశ్వర్యం వస్తాయి. కాబట్టి జీవితాన్ని ఈలోపు ముగించేసేయాలి అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి ఆత్మహత్యలు అనే ఒక ఆలోచన అనేది చాలా ప్రమాదకరమైంది, చాలా నష్టపరిచేది, చాలా బాధాకరమైంది, కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చేది. మరి ప్రాముఖ్యంగా దేవునికి వ్యతిరేకమైంది, వాక్యానికి వ్యతిరేకమైంది, పరలోకాన్ని కోల్పోయేటట్లుగా చేసే ప్రమాదకరమైన సాతాను కుయుక్తి. ఇలాంటి ఆత్మహత్య అనే ఆలోచనలు ఎవరికి రాకూడదు. వస్తూ ఉంటే వాటిని అధిగమించాల్సిన అవసరత ఉంది. దానివలన మీ కుటుంబాలకి కలిగే నష్టం గురించి ఆలోచించండి. మీ పేజీలు చెడు సాక్ష్యంతో, లేదా మీ పేజీలు చెడు ముద్రతో ముగిసిపోకూడదు. మీ జీవితంలో ఉన్న పేజీలు చెడుతో ముద్రింపబడినాయి కదా, ఇక మంచితో ముద్రింపబడాలి. మంచితోనే ముగియాలంటే మీరు మంచి వ్యక్తులుగా మారండి. ఏ ప్రజలైతే మిమ్మల్ని అవమానపరుస్తూ అసహించుకుంటున్నారో అదే ప్రజలు మిమ్మల్ని గౌరవించి, మిమ్మల్ని
పొగిడేటట్లుగా మీరు మరలా మంచి జీవితాన్ని జీవించవచ్చు. మన ఎదుట ఏమని ఉంచబడిందంటే జీవము, మరణము, శాపము, ఆశీర్వాదము మన ఎదుట ఉంచబడినవి. జీవాన్ని కోరుకోవడం, మరణాన్ని కోరుకోవడం మన చేతుల్లోనే ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలను చూస్తే మన ఎదుట జీవము, మరణము, శాపము, ఆశీర్వాదము దేవుడు ఉంచాడు. నీవు మరణాన్ని కోరుకుంటున్నావా, జీవాన్ని కోరుకుంటున్నావా, శాపాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావో నీవు ఆలోచన చేసుకొని దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టి, దేవుని మీద దృష్టి పెట్టి, దేవుడు ఉపదేశించిన ఉపదేశాన్ని గుర్తుంచుకొని మంచిగా జీవించి నీ కుటుంబానికి, సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాల్సిన అవసరం ఉంది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. ఈ మధ్యకాలంలో ఎన్నో ఆత్మహత్యలు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మరి దేవుని నమ్ముకున్న యోబు, ఇదిగో భక్తి కలిగిన యోబు జీవితంలో కూడా తనకి కలిగిన కష్టాలు, తనకు కలిగిన ఇబ్బందులు, ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండు అని అనిపించినాయి. మనిషికి సహజం నా ప్రభువా. అవునాయన, ఇదిగో చచ్చిపోతే బాగుండు అని అనిపించడం మనిషికి సహజమైన ఆలోచన. కానీ దాని ప్రకారంగా అడుగులు వేయడం భయంకరమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఆత్మహత్య చాలా భయంకరమైన నష్టాన్ని కుటుంబానికి, బిడ్డలకి నా ప్రభువా అవమానాన్ని తీసుకొస్తూ ఉంటుంది. చెడుతోనే వారి జీవితాలు ముగింపబడతాయి అని నా ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ఆలోచనల్ని మార్చమని, వారికి ధైర్యాన్ని ఇవ్వమని, వారికి పరిష్కారం ఇవ్వమని, వారిని మంచివారిగా తీర్చిదిద్దమని, సంతోషంతో నింపమని, మీ కృప ప్రతి బిడ్డకి తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.